ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తూ ఉన్నారు. 21 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏందయ్యా అంటే ఏమీ లేదు, ఉత్త శుష్కప్రియాలు, శూన్యహస్తాలు, డైలాగులు తప్ప తెల్లారు లేస్తే ఒక్క పని జరిగిందా? ఆ డైలాగులు కూడా ఎంత నికృష్టమైన డైలాగులు. ప్రపంచంలో ఎవరైనా సరే అప్పు లేని మనిషి ఉంటాడు ఎవడన్నా? ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ప్రభాకర్ గారు మీకు అప్పు ఉందా లేదా? అప్పు లేనివాడు ఎవడు ఉంటాడా? అందరికీ ఉంటుంది అప్పు. అప్పు లేకుండా పనులు అవుతాయా? అప్పున్నా ఎన్ని తిప్పలున్నా లోపల బనీనికి పొక్కలున్నా పైకి వెళ్ళి మాత్రం మంచి అంగి వేసుకుంటామా లేదా? మంచి అంగి వేసుకొని కడక్ అంగి వేసుకొని వస్తాం. ఎందుకు? మళ్ళీ ఎవడన్నా అప్పు ఇవ్వాలి కదా. దుకాణం నడవాలంటే తెల్లారి మరీ అప్పు పుట్టితేనే కదా నడిచేది, రొటేషన్ కదా. అట్లుంటుంది వ్యవహారం. కానీ మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? అప్పే పుట్టట్లే అంటలేదు, ఘోరం. నా రాష్ట్రం మొత్తం సంగనాకిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంటు, నా రాష్ట్రం ఎయిడ్స్ రోగి. ఎవడిస్తాడు మరి అప్పులు? చివరికి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు? చాలా విచిత్రం. నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు, ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడా? నాకు అర్థం కాదు ఇంత దారుణంగా. ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు, నీ గుడ్లు వీకి గోటిలాడతా, నీ పేగులు మెడలేసుకుంటా. ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల. పేగులు మెడలేసుకోవడం ఏంది? బోటి కొట్టేటోడు వేసుకుంటాడు పేగులు మెడలు. నువ్వెందుకు? నాకు అర్థం కాదు. ఈయనే ముఖ్యమంత్రి లంకె బిందెలు ఉన్నాయనుకుని వచ్చినా. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం మేము అందరం కూడా. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, చాలా మందిని చూసినాం. ఇట్లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఎవరిని చూడలేదు. కేసీఆర్ గారు ఒకరు కాదు, ఇంతమంది ముఖ్యమంత్రులను చూస్తే ఈరోజు ఇంత విచిత్రమైన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనే హామీ ఇచ్చాడు, నోటికొచ్చిన హామీలు. ఒకటి ఇట్లా అట్లాగా 420 హామీలు, ఎవరికి ఏది అడిగితే అది ఇస్తా పో అన్నాడు. అర్రాస్ పాట లెక్కనే, వేలం పాటలాగా. ఏది? కేసీఆర్ 2000 ఇస్తుండా, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ఒక ముసలమ్మకే ఇస్తున్నాడా, నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండా, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ఇంత ఇస్తే నేను అంత ఇస్తా, అంత ఇస్తే ఇంత ఇస్తా. నోటికొచ్చినట్టు వాగి. అది కూడా ఏంటి, మళ్ళీ మీ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, ఆయన డైలాగులు బీభత్సమైన డైలాగులు. ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి, మేము వస్తానే ఉన్నాం, జాగ్రత్తగా దాచిపెట్టుకోండి, 100 రోజుల్లోనే చేసేస్తాం. 100 రోజుల్లో మీరు అది పెట్టుకుంటే వాళ్ళు వస్తారు, అధికారులు వస్తారు, తీసుకుంటారు, మీకు కావాల్సినవన్నీ మీ ఖజానాలో వేసేస్తారు, మొత్తం స్వర్గం అయిపోతుంది, భూతల స్వర్గం కాంగ్రెస్ నాయకత్వంలో. ఆ రోజు డైలాగులు. ఆ రోజు అడిగారు విలేకరులు, అయ్యా మరి మీరు చెప్తున్నాయన్నీ అమలు చేయాలంటే 4 స్టేట్ల బడ్జెట్ కావాలా, 4 దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కావాలా, ఎట్లా చేస్తారా స్వామి అంటే, మా కాంగ్రెస్ పార్టీకి చాలా తెలివి ఉంది, మాది 100 సంవత్సరాల చరిత్ర, మావాడు ఒక్కొక్కడు 6 ఫీట్లు ఉన్నాడు, మాకు తెలివి లేదంటారా, బ్రహ్మాండంగా సంపద పెంచుతాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని డైలాగులు. ఇవాళ ఏమైందా అంటే బీదర్పులు. ఏమని? కేసీఆర్ దివాలా చేయించాడు, అప్పులపాలైపోయింది రాష్ట్రం. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, కాంగ్రెస్ నాయకుల్ని కానీ మిమ్మల్ని కానీ ఆలోచించమని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచం అంతా వచ్చింది, మన దాంతోపాటు మనకు కూడా వచ్చింది. ఎవడో అనుకోలే మూతికి బట్టలు కట్టుకొని ఇంట్లో కూర్చుంటామని. కూర్చున్నాం, బతుకుంటే బల్సార్ తినొచ్చు అని చెప్పి ఎవరింట్లో వాళ్ళు నోరు మూసుకుని మొత్తం దాదాపు సంవత్సరంన్నర కూర్చున్నాం. దానివల్ల ఏమైంది? ₹1 ఆదాయం లేదు ప్రభుత్వానికి అన్నాడు, రూపాయి కూడా లేదు. ఎందుకంటే బయట పనులు జరుగుతూనే కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. బొగ్గు కానీ నడిస్తే, అక్కడ బొగ్గు తవ్వితే, బొగ్గు బయటకు వస్తే, బొగ్గు అమ్మితే, అట్లే కదా ఆదాయం వచ్చేది. సింగరేణి సంస్థ కూడా దాని నుంచి వస్తుంది. అందులో మాకు కూడా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ డబ్బులు వస్తాయి. ఒకడు సబ్బు కొనాలి, ఒకడు పప్పు కొనాలి, ఒకడు ఉప్పు కొనాలి, అవి కొంటేనే కదా ఆదాయం వచ్చేది. ఏదీ లేదు. మొత్తం సంవత్సరం పాటు ఎక్కడక్కడ తలుపులు బిడాయించుకొని ఇంట్లో ఉన్నారు. దానివల్ల ఏమైంది? ఆదాయం 0. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదాయం 0 అయినా రైతు బంధు ఆగిందా? పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? పంటల కొనుగోలు ఆగినాయా? అంటే జీతాలు ఆగినాయా? కొద్దిగా ఆలస్యంగా పడ్డాయేమో, ఆగలేదు కదా. దమ్మున్న నాయకుడుంటే, దమ్మిడి లేకపోయినా సంక్షేమ పథకాలు ఆగవు. ప్రభుత్వం చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తారు తప్ప సాకులు వెతకదు. ఈ సన్నాసులు వీళ్ళకి పని చేయడం చేత కాదు, ప్రభుత్వం నడపడం చేత కాదు. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపాలా, పదవులు కాపాడుకోవాలా తప్ప ఇంకో సోయి లేదు. ఏం చేయాలి మరి? తెల్లారెత్తే కేసీఆర్ని తిట్టాలి. తిడితే చివరికి ఆఖరికి పార్లమెంట్లో కూడా మన వాళ్ళు బీజేపీ ఎంపీయే రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన ప్రశ్న వేసినాడు పార్లమెంట్లో. ఏమని? అసలు తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు. కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరిని అడిగి తీసుకొని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు, వదిలిపెట్టిపోయిన అప్పు 3.5 లక్షల కోట్లు.
అందులో కేసీఆర్ గారు రాకంటే ముందే 72,000 ఉంది, ఆయన వచ్చినాక 2,80,000 కోట్ల అప్పు చేసినాడు, ఇది మాత్రమే అప్పు అంటూ మన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పింది. అయినా సిగ్గులేదు.